బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోర్ సైడ్స్ టీవీ కథనంతో వెలుగులోకి వచ్చిన మస్తాన్ సాయి వ్యవహారం కీలక మలుపులు తీసుకుంటుంది. పోలీసులు ఈ కేసులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తనని వేధిస్తున్నాడంటూ లావణ్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మస్తాన్ సాయి చెంచల్ కూడా జైల్లో ఉన్నాడు. అతనిని విచారించేందుకు నార్సింగ్ పోలీసులు వారం రోజులు కస్టడీ కోరుతున్నారు. బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో వందలాది డార్క్ సీక్రెట్ ఉన్నట్టు తెలుస్తోంది. మస్తాన్ సాయితో పాటు బెదిరింపులకు దిగుతున్న కాజాకి రిమాండ్ విధించారు. రాజ్ తనతో విడిపోవడానికి మస్తాన్ సాయి కారణమని లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. పలువురి ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించినట్లు మస్తాన్ సాయిపై ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల విచారణలో మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకున్నారు. లావణ్య హార్డ్ డిస్క్ ను పోలీసులకు అప్పగించింది. ఇందులో 200కి పైగా ప్రైవేట్ వీడియోలు ఉన్నట్లు ఆమె ఆరోపిస్తుంది. మస్తాన్ సాయి పలువురు అమ్మాయిలతో సన్నిహితంగా ఉండగా వారి ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేశాడని లావణ్య ఆరోపించింది. ఆ వీడియోలతో సాయి వాళ్లను బ్లాక్ మెయిల్ చేసేవాడని చెప్పింది. మస్తాన్ సాయి రికార్డ్ చేసిన పలు వీడియోలను లావణ్య పోలీసులకు అందించింది. సాయి గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు కూడా అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. లావణ్యకు సంబంధించిన కొన్ని వీడియోలను రికార్డ్ చేసి వాటితో ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడని పోలీసులు చెబుతున్నారు. అయితే మస్తాన్ సాయి గురించి లావణ్య షాకింగ్ విషయాలు బయటపెట్టింది. హీరో నిఖిల్, వరలక్ష్మి టిఫిన్స్, ప్రభాకర్ రెడ్డికి చెందిన ప్రైవేట్ వీడియోలు మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో ఉన్నట్లు ఆమె తెలిపింది. మస్తాన్ సాయి ఇంటికి వెళ్లి హార్డ్ డిస్క్ ను తాను తీసుకొచ్చినట్లు వెల్లడించింది. అమ్మాయిలను ట్రాప్ చేసి వారికి డ్రగ్స్ అలవాటు చేసి లైంగిక దాడికి పాల్పడేవారని ఆరోపించింది. యువతులు మత్తులో ఉన్న సమయంలో వారిపై లైంగిక దాడి చేసి వీడియోలను చిత్రీకరించేవాడని ఆరోపించింది. తాను బట్టలు మార్చుకునే సమయంలో స్పై కెమెరాలు పెట్టి వీడియోలు చిత్రీకరించాడని, వీడియో కాల్స్, ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడని లావణ్య ఆరోపించింది. ఫోర్ సైడ్స్ టీవీ కథనంతో వెలుగులోకి వచ్చిన మస్తాన్ సాయి వ్యవహారం కీలక మలుపులు తీసుకుంటుంది. పోలీసులు ఈ కేసులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తనని వేధిస్తున్నాడంటూ లావణ్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మస్తాన్ సాయి చెంచల్ కూడా జైల్లో ఉన్నాడు. అతనిని విచారించేందుకు నార్సింగ్ పోలీసులు వారం రోజులు కస్టడీ కోరుతున్నారు. బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో వందలాది డార్క్ సీక్రెట్స్ ఉన్నట్టు తెలుస్తోంది. మస్తాన్ సాయితో పాటు బెదిరింపులకు దిగుతున్న కాజాకి రిమాండ్ విధించారు. రాజ్ తనతో విడిపోవడానికి మస్తాన్ సాయి కారణమని లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. పలువురి ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించినట్లు మస్తాన్ సాయిపై ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల విచారణలో మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకున్నారు. లావణ్య హార్డ్ డిస్క్ ను పోలీసులకు అప్పగించింది. ఇందులో 200కి పైగా ప్రైవేట్ వీడియోలు ఉన్నట్లు ఆమె ఆరోపిస్తోంది. మస్తాన్ సాయి పలువురు అమ్మాయిలతో సన్నిహితంగా ఉండగా వారి ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేశాడని లావణ్య ఆరోపించారు. ఆ వీడియోలతో సాయి వాళ్లను బ్లాక్ మెయిల్ చేసేవాడని చెప్పింది. మస్తాన్ సాయి రికార్డ్ చేసిన పలు వీడియోలను లావణ్య పోలీసులకు అప్పగించింది. సాయి గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు కూడా అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
లావణ్యకు సంబంధించిన కొన్ని వీడియోలను రికార్డ్ చేసి వాటితో ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడని పోలీసులకు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి. ఇంకా ఇప్పుడు 4 స్టార్స్ టీవీ కథనంతో అయితే ఈ మస్తాన్ సాయి వ్యవహారం అయితే వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. నిన్న ఏదైతే 4 స్టార్స్ టీవీ బృందం అయితే ప్రత్యేకంగా ఈ వ్యవహారం అయితే కీలకంగా వ్యవహరించింది. అయితే అది ఘటనకు సంబంధించి కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి కూడా 4 స్టార్స్ టీవీ బృందం అయితే వెళ్లి కూడా అక్కడ వివరాలు అయితే సేకరించిన పరిస్థితి అయితే మనం నిన్న పరిశీలించిన కథనంలో అయితే చూసుకోవచ్చు. దాదాపు ఈ కేసుకు సంబంధించి కూడా మొదటగా 4 స్టార్స్ టీవీ అయితే కథనం అయితే పరిశీలించిన విషయం అయితే చూస్తున్నాం. దీంతోనే ఇదైతే వెలుగులోకి వచ్చింది. దాదాపు అన్ని ప్రసార మాధ్యమాల్లో కూడా 4 స్టార్స్ టీవీ కథనంతోనే ఇది వెలుగులోకి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ విషయంపై ఏదైతే రాజు సంబంధించి లావణ్యకు సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో దీనిపై పోలీసులు అయితే ఆమె లావణ్య కేసును తనను వేధిస్తున్నాడంటూ తాను మస్తాన్ సాయిపై పెట్టిన కేసును అయితే నార్సింగ్ పోలీసులు తీసుకొని కూడా దీనిపై విచారణ అయితే జరుపుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే తాజాగా ఇప్పుడు మస్తాన్ సాయి విషయానికి సంబంధించి ఈయనని నార్సింగ్ పోలీసులు అయితే విచారించేందుకు విచారించేందుకు అయితే ఈయనని తీసుకుంటున్న వారం రోజులు కస్టడీ అయితే కోరుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇప్పటికే బాధితులకు సంబంధించి కూడా ఈ డార్క్ ఏదైతే హార్డ్ డిస్క్ ఉందో ఇందులో చాలా వివరాలు అయితే గోప్యంగా ఉన్నాయి. వీటిని పోలీసులు అయితే చాలా గోప్యంగా ఉంచుతూ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ కూడా విచారిస్తున్నారు. దాదాపు మస్తాన్ సాయికి సంబంధించిన హార్డ్ డిస్క్ లో వందలాది డార్క్ సీక్రెట్స్ అయితే ఉన్నట్లయితే మనకు తెలుస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. అయితే ఇప్పటికే మస్తాన్ సాయితో పాటు కాజా కూడా ఈ బెదిరింపులకు బెదిరింపులకు అయితే పాల్పడ్డాడు. దీంతో ఆయనకు కూడా కాజాకు కూడా రిమాండ్ అయితే విధించారు. అయితే మస్తాన్ సాయి లావణ్య ఇచ్చిన ఫిర్యాదులో అయితే మస్తాన్ సాయి వల్ల తను చాలా వేధింపులు ఎదుర్కొంటున్నట్లు కూడా తన ఫిర్యాదులో అయితే పేర్కొంది. తనతో పాటు పలువురు ప్రైవేట్ వీడియోలు కూడా చిత్రీకరించినట్లు కూడా మస్తాన్ సాయిపై అయితే పలు కీలక ఆరోపణలు అయితే తాను చేస్తూ తను చేసిన ఎఫ్ఐఆర్ లో అయితే పేర్కొంది. ఇప్పటికే మస్తాన్ సాయి దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ ను కూడా లావణ్య అయితే తీసుకొని దాన్ని పోలీసులకు అయితే ఇచ్చింది. అయితే ఇదే సాక్ష్యంగా కూడా పోలీసులు అయితే దీనిపై కేసు అయితే నమోదు చేశారు. ఇందులో దాదాపు 200లకు పైగా వీడియోలు ఉన్నట్లు కూడా ఆమె అయితే ఆరోపిస్తుంది. ఆమె కేసులో కూడా ఇదే విషయాన్ని అయితే ప్రస్తావించింది. దాదాపు ఏదైతే విఐపి మహిళలకు సంబంధించిన వీడియోలు కూడా ఇందులో ఉన్నట్లు కూడా మనకన్నా అయితే తాజా సమాచారం అయితే ఉంది. ఇందులో దాదాపు ఆమె ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీలో కూడా దీనికి సంబంధించి ఇదే విషయాన్ని అయితే ఆమె వెల్లడించిన పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇప్పటికే మస్తాన్ సాయితో పాటు ఎవరైతే సన్నిహితంగా ఉన్నారో వారి కాల్ రికార్డింగ్స్ ని కూడా పోలీసులు అయితే కూపీ అయితే లాగుతున్నారు. దానిపై కూడా ఆరా తీస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. దాదాపు ఈ వీడియోలు ఏవైతే ఉన్నాయో సాయి అయితే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేశాడని, అదేవిధంగా మస్తాన్ కాల్ రికార్డింగ్స్ తో పాటు వారి వివరాలు అయితే తీసుకొని వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు కూడా ఇటు దీనిపై పలు ఆరోపణలు అయితే చేసింది. ఇంకో వ్యవహారం ఏంటంటే దీంట్లో ఎవరైతే నిందితులుగా ఉంటున్నారో వారి వివరాలు కూడా వారిపై కూడా ఎవరైతే మస్తాన్ సాయి సన్నిహితం కావచ్చు, ఏదైనా స్నేహితులు కావచ్చు, వారిపై కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్నట్లే తెలుస్తుంది. రాకేష్, ఇదే విషయానికి సంబంధించి మనం హీరో నిఖిల్ పేరు కూడా వింటున్నాం, అది ఎంతవరకు నిజం? అయితే ఇప్పటి వరకు అయితే పోలీసులు అయితే దీన్ని నిర్ధారించలేదు. నిఖిల్ పేరు అయితే మనకు తాజా మాధ్యమాల్లో అయితే బయటకు వస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇది ఊహాగానాలు ఉన్నాయి కానీ ఇంకా పోలీసులు నిర్ధారించాల్సి ఉంది. హీరో నిఖిల్ ఫోన్ హ్యాక్ చేసినట్లు కూడా లావణ్య తన ఫిర్యాదులో అయితే పేర్కొంది. కానీ ఇంకా దీనిపై నిర్ధారణకు రావాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఈ వీడియోల ద్వారా ఇంకా ఎంతమంది వెలుగులోకి వస్తారనే దానిపై కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే దీనిపై పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. దీనిపైన నిఖిల్ ఏమైనా స్పందిస్తున్నారా? అయితే ఏ విధంగా కూడా దీనిపై అయితే స్పందించలేదు. కానీ ఇప్పుడు వచ్చే నెక్స్ట్ పోలీసులు దీనిపై వివరణ అయితే ఇవ్వనున్నారు. దానిపై అయితే నిఖిల్ స్పందించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. రాకేష్, పోలీసులు ఏ కోణంలో విచారణ జరపనున్నారు దీనిపై? మంది విఐపీల మహిళలు ఎవరైతే ఉన్నారో వారి వీడియోలు కూడా వారి అశ్లీల వీడియోలు కూడా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. దీంతో పోలీసులు అయితే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని
వీరి వివరాలు గోప్యంగా ఉంచుతూ అయితే జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. పోలీసులు ఎవరి వివరాలు కానీ ఎలాంటి వివరాలు కానీ వెల్లడించకుండా ఎవరెవరు బాధితులు ఉన్నారు ఏంది అనే దానిపై కూడా ఇప్పటికే పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదే కాకుండా మస్తాన్ సాయితో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి, ఎవరెవరు ఈ వేధింపులకు పాల్పడ్డారు, మస్తాన్ సాయి ఒకడే ఉన్నారా, ఇంకెవరైనా దీని వెనకాల ఇంకెవరైనా అతని సన్నిహిత్యం ఉన్న వారు ఉన్నారా, దానిపై కూడా ఇప్పటికే పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. అయితే మస్తాన్ సాయితో పాటు ఎవరైతే బెదిరింపులకు పాల్పడే కాజా ఉన్నాడో అతను కూడా రిమాండ్ అయితే విధించినట్లు కూడా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ రాకేష్. అయితే మస్తాన్ సాయి గురించి లావణ్య షాకింగ్ విషయాలు బయటపెట్టింది. హీరో నిఖిల్ వరలక్ష్మి టిఫిన్స్ ప్రభాకర్ రెడ్డికి చెందిన ప్రైవేట్ వీడియోలు మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో ఉన్నట్లు ఆమె తెలిపింది. మస్తాన్ సాయి ఇంటికి వెళ్లి హార్డ్ డిస్క్ ను తాను తీసుకువచ్చినట్లు వెల్లడించింది. అమ్మాయిలను ట్రాప్ చేసి వారికి డ్రగ్స్ అలవాటు చేసి లైంగిక దాడికి పాల్పడేవారని ఆరోపించింది. యువతులు మత్తులో ఉన్న సమయంలో వారిపై లైంగిక దాడి చేసి వీడియోలను చిత్రీకరించేవాడని ఆరోపించింది. బట్టలు మార్చుకునే సమయంలో స్పై కెమెరాలు పెట్టి వీడియోలు చిత్రీకరించాడని, వీడియో కాల్స్, ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడని లావణ్య ఆరోపించింది.